ఇదిలా ఉంటే జగన్ పర్యటనలో డీజే ర్యాలీలు పెట్టడంపై కూడా పోలీస్ చర్యలు ప్రారంభమైపోయాయి. వైసీపీ నేతలు సుధీర్ భార్గవ్ రెడ్డి, గోపిరెడ్డిపై కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా ర్యాలీలు డీజే పెట్టడంపై ఈ కేసు నమోదైంది. పోలీస్ విధులకు ఆటంకం కలిగించిన వారిపై కూడా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. సత్తెనపల్లిలో జగన్ పర్యటనకు షరతులతో కూడిన అనుమతి మాత్రమే ఇచ్చారు పోలీసులు. 3 వాహనాలు 100 మంది మాత్రమే వెళ్లాలి అనేది పోలీసుల కండిషన్. కానీ పదుల సంఖ్యలో వాహనాలు, వేలాది మంది కార్యకర్తలతో ర్యాలీ తీశారు. డీజే సౌండ్స్ రెచ్చగొట్టేలా ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీ తీశారు. పోలీసుల బ్యారికేడ్స్ ను సైతం నెట్టేశారు. దీంతో సీరియస్ యాక్షన్ కు దిగారు పోలీసులు. స్పెషల్ కరెస్పాండెంట్ నాగరాజు లైవ్ లో జాయిన్ అయ్యారు మరిన్ని డీటెయిల్స్ తో. సో నాగరాజు, నిన్నటి పర్యటన తర్వాత ఇవాళ ఎంతమంది వైసీపీ నేతల మీద కేసులు నమోదయ్యాయి? ఏ కేసులు నమోదు చేశారు పోలీసులు? జగన్ పర్యటన కన్నా ముందే పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు చాలా స్పష్టంగా కూడా చెప్పారు, నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ మేరకు ఈరోజు కేసులు అయితే నమోదవుతా ఉన్నాయి. మొట్టమొదటిగా అంబటి రాంబాబు కంటెపూడి వద్ద డీఎస్పీతో పాటు పోలీసులతో వాగ్వాదానికి దిగి బారికేడ్స్ నెట్టివేసిన ఘటనపై అంబటి రాంబాబు మీద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్లో సెక్షన్స్ 188, 332, 353, 427 కింద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. మరొక వైపు నిన్న సత్తెనపల్లిలో ఎవరైతే ర్యాలీ చేశారో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి జగన్ పర్యటన కన్నా ముందే సత్తెనపల్లి పట్టణంలో కార్యకర్తలతో కలిసి ర్యాలీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీద కూడా సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా డీజే ఏర్పాటు చేసినందుకు ప్రస్తుతం సత్తెనపల్లి వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి మీద కూడా కేసు నమోదు చేశారు. అదేవిధంగా ర్యాలీలో నిన్న ఫ్లెకార్డ్స్ కూడా చాలా పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలంతా ప్రదర్శించడం జరిగింది. ఈ ఫ్లకార్డ్స్లో రెచ్చగొట్టే విధంగా కొన్ని వ్యాఖ్యలు అయితే కొన్ని ఏదైతే కామెంట్స్ అయితే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా కేసులు నమోదు చేస్తూ ఉన్నారు. రవితేజ అనే ఒక కార్యకర్తను కూడా ఇప్పటికే అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అదేవిధంగా ఫ్లకార్డ్స్లో అభ్యంతరకరమైన పదాలను వాడుతూ చంపుతాం, నరుకుతాం అంటూ కూడా కొంత భాష ఉపయోగించడం జరిగింది. అటువంటి భాష ఉపయోగించిన ప్లకార్డ్స్ అన్నింటినీ కూడా గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. సీసీ కెమెరాలన్నింటినీ కూడా జల్లెడ పడుతూ ఉన్నారు. వాటి ఆధారంగా ఎవరైతే ఇటువంటి ఫ్లెక్సీలన్నీ కూడా నిన్న ప్రదర్శించారో వారందరినీ కూడా గుర్తించే పనిలో పోలీసులు అయితే ఉన్నారు. ప్రస్తుతానికైతే మాత్రం 3 కేసులు అయితే నమోదయ్యాయి. అదేవిధంగా గుంటూరు నుంచి కూడా నిన్న గుంటూరు పట్టణం దగ్గర నుంచి సత్తెనపల్లి వచ్చేంత వరకు కూడా ర్యాలీ చేశారు కాబట్టి అదేవిధంగా ఒక కార్యకర్త అదేవిధంగా సింగయ్య మరొకరు కూడా ఇద్దరు చనిపోవడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో పోలీసులు మరికొన్ని కేసులు నమోదు చేసే దిశగా కూడా అడుగులు వేస్తున్నారు. రైట్ నాగరాజ్.